హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మనోడే కింగ్ 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్షిప్ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క డి గుకేష్ అయితే చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయసుడుగా రికార్డ్ అయితే సాధించాడు. ఎవరు? డి గుకేష్ అన్నమాట. అయితే ఇతని కంటే ముందు ఎవరున్నారు? విశ్వనాథ్ ఆనంద్ అయితే ఉండడం జరిగింది. అతని తర్వాత రెండో స్థానంలో భారతీయుడిగా ఘనత సాధించిందంటే డి గుకేష్ అన్నమాట. మరి విశ్వనాథ్ ఆనంద్ చూసుకుంటే మనకు 2007, 2008 అలాగే 2010, 2012లో అయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ అయితే నిలవడం జరిగింది. రెండో భారతీయుడిగా అయితే ఇప్పుడు డి గుకేష్ అయితే 18 సంవత్సరాలు, ఇతని ఏజ్ ఎంత? 18 సంవత్సరాల 8 నెలల 14 రోజులు అనమాట. ఇంత చిన్న ఏజ్ లో ఛాంపియన్షిప్ గా నిలిచాడనమాట. భారతదేశం నుండి రెండోవాడు. మొదట ఆనంద్ అన్నమాట, నెక్స్ట్ డి గుకేష్. గుర్తుపెట్టుకోండి, మనకు అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి. ప్రపంచ ఛాంపియన్షిప్ గా నిలిచిన గుకేష్ వయసు చాలా చిన్న వయసు, 18 సంవత్సరాలు అనమాట. అయితే ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. మరి ఈ యొక్క గెలిచాడు కదా. ఎవరు రన్నర్ అప్ గా ఉన్నారంటే, ఏ దేశం రన్నర్ అప్ గా ఉందంటే చైనా దేశం అయితే రన్నర్ అప్ గా ఉంది. చైనా దేశమే మన ఇండియా అయితే గెలవడం జరిగింది అనమాట, డి గుకేష్. అయితే ఇతనికి మరి గెలిచినందుకు గాను ప్రైజ్ మనీ ఇస్తారు కదా. ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారంటే 11.45 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇతని కంటే ముందు ఉన్నది ఎవరు? భారతీయుడిగా మనకు విశ్వనాథ్ ఆనంద్ ఉన్నాడు. రెండో స్థానంలో అయితే డి గుకేష్ అయితే నిలవడం జరిగింది అనమాట. విశ్వనాథ్ ఆనంద్ ఎప్పుడు 2007, 2008, 2010, 2012లో అయితే ఛాంపియన్షిప్ గా నిలవడం జరిగింది. ఇప్పుడు మనకు ఎవరు నిలిచారు? ఇప్పుడు ఛాంపియన్షిప్ గా మనకు డి గుకేష్. ఈ 2024కు సంబంధించి రన్నర్ అప్ గా చైనా దేశం అయితే ఉన్నది. ప్రైజ్ మనీ వచ్చేసి 11.45 కోట్లు అనమాట. ఇతని ఏజ్ వచ్చేసి 18 ఏళ్ళు అనమాట. చరిత్ర సృష్టించాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరేనా? అడగడానికి ఆస్కారం అవుతుంది. అలాగే ఈ డి గుకేష్ ను మనకు ఆర్బీఎల్ అనే ఒక బ్యాంక్ కూడా బ్రాండ్ అంబాసిడర్ కూడా నియమించి అయితే పెట్టుకుంది అనమాట. ఇంత ముందుకే తెలిసిందే కదా. ఎస్బీఐ బ్యాంక్ ఎవరు? ధోని కదా. అలాగే ఈయనకు కూడా ఆర్బీఎల్ బ్యాంకు అయితే బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఉండడం జరిగింది. రెండో భారతీయుడిగా చెస్ ఛాంపియన్షిప్ గా గెలిచింది ఎవరంటే డి గుకేష్. మొదట ఆనంద్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్ 2 పిఎంటి మరియు పిఈటి పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన అయితే చేసిందన్నట్లు. అయితే ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపిందన్నట్లు. అయితే ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చని వెల్లడించింది. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కానీ సందేహాలు కానీ ఉంటే కింద ఇవ్వబడిన ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని అడగవచ్చు. వాళ్ళు మనకు సమస్య అనేది తీరుస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 10 సూత్రాలు ఒక విజన్ అంటూ రావడం అయితే జరిగింది. స్వర్ణాంధ్ర అర్దిగేట్ 2047 సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర అంటూ. అయితే ఈ యొక్క 10 సూత్రాల ఒక విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్ ఆవిష్కరణలో మాతో చేరండి అంటూ. అయితే ఇందులో 10 సూత్రాలు ఏమిటి అనేది మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం అండ్ మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ అంటే లాజిస్టిక్స్, శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలకు పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత. ఇవి అన్నట్టు ఈ యొక్క 10 సూత్రాలు. అయితే ఇది ఈ రోజు ఎక్కడ వేదికగా జరుగుతుందంటే ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క 10 సూత్రాలు ఒక విజన్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారతీయ వాయుయాన్ విధేయక్ పై రాష్ట్రపతి సంతకం అంటూ రావడం అయితే జరిగింది. అయితే 90 ఏళ్ల నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ విధేయక్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే సంతకం చేశారన్నమాట. ఇది ఎన్నేళ్ళు? 90 ఏళ్ళు అన్నమాట. అయితే ఈ యొక్క దేశంలో విమానాల డిజైనింగ్, తయారీకి నూతన చట్టం వీలు కల్పిస్తుంది. దీంతో పాటు విమానాల వినియోగం, విక్రయాలు, ఎగుమతి దిగుమతులు సంబంధించిన నియంత్రణలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయని ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును అయితే ఆమోదించాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అంటూ రావడం అయితే జరిగింది. అయితే బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటైతే చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేందర్ ఉపాధ్యాయ్ చెప్పారు. అయితే భగవద్గీత, సనాతన ధర్మాలను బోధిస్తుందని కూడా తెలిపారు. ఇది మన దేశ భవిష్యత్తు అవుతుందన్నారు. అయితే ఇస్కాన్ బృందంలోని గురుకుల్ ఆయన గురువారం మీడియాతో మాట్లాడారనమాట. 1000 ఏళ్ల క్రితం 10,000 మంది విద్యార్థులకు విద్య నేర్పిన నలంద విశ్వవిద్యాలయం స్థాయికి ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం చేరుకుంటుందని అయితే తెలిపాడు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇస్రో క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. అయితే అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయ అంతరిక్ష
పరిశోధన సంస్థ ఉందిగా ఇస్రో, మరో కీలక మైరాలను అయితే అధిగమించిందని చెప్పొచ్చు. నవంబర్ 29న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో CE-20 క్రయోజెనిక్ ఇంజన్ సి లెవెల్ ఆర్ట్ ఈ యొక్క టెస్ట్ను విజయవంతంగా జరిపినట్లు ఇస్రో అయితే వెల్లడించింది అన్నట్టు. అయితే అంతరిక్షంలో వ్యోమనౌక మళ్ళీ స్టార్ట్ కావడానికి కీలకమైన మల్టీ ఎలిమెంట్ ఇగ్నైటర్ సామర్థ్యాన్ని పరీక్షించినట్లు తెలిపింది అన్నట్లు. అయితే ఈ యొక్క సి లెవెల్ పరీక్షలో సాధారణంగా ఉండే వైబ్రేషన్స్, ఉష్ణ ఒత్తిడి వంటి సమస్యలకు పరిష్కారం, నాజిల్ ప్రొటెక్షన్ వ్యవస్థను కూడా ఈ ఇంజన్ జత చేసినట్లు పేర్కొన్నది. అయితే ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ మానవ వ్యోమనౌక ప్రాజెక్టులో ఇది కీలక పాత్ర పోషించనున్నట్లయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ట్రంప్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా రెండోసారి ఎంపికయ్యారన్నమాట. అయితే ఈ ప్రకటన వెలువడిన అనంతరం ట్రంప్ గురువారం ఉదయం 9:30 గంటలకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ బెల్ను మోగించారు. అంతకుముందు ఆయన స్టాక్ ఎక్స్చేంజ్లో మాట్లాడుతూ ఇది తనకు లభించిన అద్భుతమైన గౌరవం అని కూడా తెలిపారన్నమాట ట్రంప్. అయితే ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపును 2016లో పొందానని, ఇప్పుడు మరోసారి ఆ గుర్తింపు లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని చెప్పారన్నమాట. ఈ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జెడి వాన్స్ పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇటీవల టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ట్రంప్ మ్యాగజైన్లో ఎక్కారు కదా, మరి ఇది రెండోసారి. మరి మొదటిసారి ఏ సంవత్సరం అంటే 2016 సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అంటూ రావడం అయితే జరిగింది. మతపరమైన ప్రదేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా మసీదులు, దర్గాలు, ఇలాంటి విషయంలో దేశంలో ఏ న్యాయస్థానమైనా సరే కొత్తగా ఎలాంటి వాక్యాలు కూడా స్వీకరించరాదని సుప్రీంకోర్టు అయితే ఆదేశించిందన్నమాట. అయితే ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్టు వాటిపై ఎలాంటి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను ఇవ్వరాదని కూడా చెప్పింది. అయితే తాము తిరిగి ఆదేశించే వరకు దీన్ని పాటించాలని కూడా తెలిపింది సుప్రీంకోర్టు. అయితే వారణాసిలోని జ్ఞానవ్యాపి, మధురాలోని షాహీతాజ్గా, సంబాల్లోని షాహీ జామా మసీదులో 10 మసీదులపై ఈ యొక్క వివిధ హిందూ సంస్థలు దాఖలు చేసిన సుమారు 18 వ్యాజ్యాల పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఈయన సంజీవ్ ఖన్నా జస్టిస్ మనకు 51 అన్నమాట, 50గా డివై చంద్రచూడ్ ఉండే. ఈ యొక్క జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె విశ్వనాథ్ల ధర్మాసనం గురువారం ఈ మేరకైతే ఆదేశాలు అయితే వెలువరించిందన్నమాట. ఈ ముస్లింల సంఘాలు హర్షం చేసుకున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును అఖిల భారతీయ షియా పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి మౌలానా ఖలీద్ రషీద్ షంగిలి వీళ్ళు ఏమైందంటే ఉత్తర్వుల నేపథ్యంలో ఇదంతా ఔటనిచ్చిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ మసీదులపై మళ్ళీ కొత్త చట్టాలు, అవి కొత్త వాక్యాలు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఉన్న సమస్యలు అవన్నీ తీరే వరకు కొత్త ఏం చెప్పొద్దని. సో అందుకైతే హర్షం కూడా వ్యక్తం చేశారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జమిలీ బిల్లుకు సై అంటూ రావడం అయితే జరిగింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ అయితే ఆమోద ముద్ర. అయితే ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోదం అయితే తెలపడం జరిగింది. జమిలీ నుంచి ప్రస్తుతానికి స్థానిక సంస్థలకు మినహాయింపు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లులు అయితే రానున్నాయి. అయితే ఈ యొక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేయనున్నట్టు ప్రభుత్వం. రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో పాటు మేధావుల నిపుణుల నుంచి అభిప్రాయాలైతే సేకరణలు చేస్తున్నారు. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృత స్థాయిలో సంప్రదింపులు అయితే చేస్తున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క జమిలీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు ప్రధాని మోడీ అయితే సూచన ఇచ్చారు. 2027లో ఏకకాలంగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోజన. అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అన్ని, లోక్సభ ఎన్నికలు అన్ని కూడా ఒకటే రోజున జరుగుతాయి అన్నమాట. దీన్ని జమిలీ ఎన్నికలు అంటారు. దేశంలో జమిలీ ఎన్నికలు దిశగా మరో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన రాజ్యాంగ 129వ సవరణ బిల్లును సైతం ఆమోదించిందన్నట్లు. అయితే ఈ రెండు బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి జేపీసీ పరిశీలనకు పంపించనున్నారన్నమాట. అయితే ఈ యొక్క భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ తర్వాత వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఈ జమిలీ ఎన్నికల బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని మంత్రులకు ప్రధాని మోడీ సూచన కూడా చేశారన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హాల్తో రక్షణ శాఖ భారీ డీల్ అంటూ రావడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుందన్నమాట. అయితే వాయుసేనకు అవసరమైన 12 సుఖైల కోసం 13,500 కోట్ల డీల్పై సంతకాలు కూడా చేసింది. రష్యాలో రూపకల్పన చేసిన ఈ 2 సీటర్ మల్టీ రోల్ లాంగ్ రేంజ్ యుద్ధ విమానాల్లో 62.6% దేశీయ సామాగ్రిని వినియోగిస్తారన్నట్లు. అయితే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వీటిని హాల్ ఉత్పత్తి చేసి రక్షణ శాఖకు అందజేయనుంది. ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రోత్సాహంగా SU-30 MKI యుద్ధ విమానాల తయారీకి హాల్తో ఒప్పందం చేసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేపాల్ సైన్యాధిపతికి మన సైన్యంలో గౌరవ హోదా అంటూ రావడం జరిగింది. నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్గేల్కు ప్రధాన సైన్యంలో గౌరవ జనరల్ హోదాను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ప్రదానం చేశారన్నట్లు. గత నెలలో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ సత్కరించారు కదా. ఈ రెండు దేశాలు తమ ప్రధాన సైన్యాధికారులను 1950 నుంచి ఇలా పరస్పరం గౌరవించుకుంటున్నాయన్నమాట ఒకరినొకరు. అయితే ఈ సైన్యాధికారిగా అసమాన ప్రావీణ్యం కనబర్చి భారత్ నేపాల్ బంధాన్ని మరింత పటిష్టం చేయడానికి జనరల్ సిగ్దెల్ పడ్డారని రాష్ట్రపతి ప్రశంసలు పొందాడు. మన దేశంలో పర్యటిస్తున్న సిగ్దెల్ గురువారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల వ్యూహాత్మక రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని అధికార వర్గాలు అయితే పేర్కొన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ఏ నేపాల్ యొక్క సైన్యాధిపతికి ఈ యొక్క గౌరవ హోదా పొందడం జరిగిందంటే అతని పేరు అశోక్ రాజ్ సిగ్దెల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సామాజిక మాధ్యమాలకు జడ్జీలు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. జడ్జీలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, తీర్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని సుప్రీంకోర్టు అయితే పేర్కొందన్నట్లు. అయితే న్యాయమూర్తులు అశ్వల్ల పని చేయాలని, మిగిలిన సమాజానికి దూరంగా జీవితం గడపాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ హెచ్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది అనమాట. అయితే మధ్యప్రదేశ్లో 2 మహిళా న్యాయాధికారుల్ని అక్కడి హైకోర్టు తొలగించడంపై తదుపరి విచారణ సందర్భంగా గురువారం నాడు ఈ మేరకు మౌలిక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థలో ఆడంబరాలకు తావు లేదని, జడ్జిలు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని, ఫేస్బుక్ వంటివి వారు ఎట్టి పరిస్థితులను వాడకూడదని స్పష్టం చేసింది అన్నట్టు సుప్రీంకోర్టు. తొలగింపులకు గురైన జడ్జిలు ఫేస్బుక్ లో చేసిన వ్యాఖ్యలని సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ప్రస్తావించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డేటా సెంటర్లోకి $60 బిలియన్ అంటూ రావడం జరిగింది. 2019-2024 మధ్యలో పెట్టుబడి హామీలు అంటూ 2027 నాటికి $100 బిలియన్ దాటిపోవచ్చని కూడా అంచనా సిబిఆర్ ఈ నివేదికలో వెల్లడించింది అనమాట. దేశీయంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ మార్కెట్ భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తుందని 6 ఏళ్ల వ్యవధిలో అంటే 2019 నుంచి 2024 అలాగే $60 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ ఇన్వెస్టర్లు హామీ ఇచ్చారని, దీంతో 2027 ఆఖరు నాటికంట విభాగంలో మొత్తం పెట్టుబడులు $100 బిలియన్ స్థాయిని దాటిపోవచ్చని అంచనా కూడా వేస్తున్నారు. ఈ యొక్క రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సిబిఆర్ సౌత్ ఏషియన్ విడుదల చేసిన ఈ యొక్క నివేదికలో అంశాలు వెల్లడించారనమాట. భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. పెట్టుబడి హామీలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనోవర్తికి 8 సూత్రాలు అంటూ రావడం జరిగింది. విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన మనోవర్తికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే వెలువరించింది. మనోవర్తిని నిర్ణయించేందుకు 8 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొందన్నమాట. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్ అలాగే జస్టిస్ ప్రసన్న వి వారాలే ధర్మస్థానం ఈ యొక్క బుధవారం తీర్పు చెప్పింది. ఏమనంటే అంజు జైన్కు ₹5 కోట్ల భరణాన్ని చెల్లించాలని ప్రవీణ్ కుమార్ జైన్కు ఆదేశించిందన్నట్లు. విడాకుల కేసులో భార్య, ఆమె బంధువులు న్యాయమూర్తి వేధిస్తున్నారని ఆరోపిస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. పాపం చనిపోయాడు కదా అతను కూడా. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు విడాకుల కేసులో కీలకంగా మారిందన్నట్టు. భరణాన్ని నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అది ఏంటంటే చెప్పిందంటే భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితి, అలాగే భార్య పిల్లల భవిష్యత్తు కనీస అవసరాలు, భార్యాభర్తల విద్యార్హతలు, ఆదాయ వనరుల ఆస్తులు, అత్తారింటి వారి ఇంట్లో ఉన్నప్పుడు భార్య జీవనశైలి, భార్య ఉద్యోగ ఉపాధి స్థితి, భార్య నిరుద్యోగి అయితే న్యాయ పోరాటానికి అయ్యే సహేతుకమైన ఖర్చు, భర్త ఆర్థిక స్థితి, ఆదాయం, ఇతర బాధ్యతలు అన్నమాట. సో ఈ 8 అంశాల ఆధారంగా భరణం నిర్ణయం తీసుకున్నది. విడాకుల కేసులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఇవి అన్నమాట రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 15 లక్షల మరణాలు అంటూ రావడం జరిగింది. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురి కావడంతో 2009 నుంచి 2019 మధ్య భారత్లో ప్రతి సంవత్సరం 15 లక్షల మరణాలు సంభవించాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అయితే పేర్కొందన్నమాట. 140 కోట్ల మంది దేశ జనాభా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం ఏడాదికి గణపు మీటర్కు 5 మైక్రోగ్రాములు కంటే ఎక్కువగా PM2.5 వాయు కాలుష్యం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపింది. అయితే ఈ పరిశోధనలో హర్యానాలోని అశోక్ యూనివర్సిటీ, ఢిల్లీలోని దీర్ఘకాలిక
వ్యాధుల నియంత్రణ కేంద్రం కూడా పాలుపంచుకున్నాయని. జాతీయ గాలి నాణ్యత ప్రమాణం గణపు మీటర్కు 40 మైక్రాన్లంట కంటే ఎక్కువగా వార్షిక సగటు PM 2.5 స్థాయి. వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశ జనాభాలోని సుమారు 82% మంది నివసిస్తున్నట్లు పరిశోధన బృందం గుర్తించింది. అయితే ఏటా ఈ కాలుష్యం పెరుగుదల 8.6% ఉందని తెలిపిందన్నట్లు. అయితే వాయు కాలుష్యం వార్షిక స్థాయి 2019లో అరుణాచల్ ప్రదేశ్ సుంబసిరి జిల్లాలో అత్యల్పంగా అంటే గణపు మీటర్కు 11.2 మైక్రాన్లు, 2016లో ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో అత్యధికంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇది ఢిల్లీలో గణపు మీటర్కు 119 మైక్రాన్లుగా ఈ ఏడాది ఉందని పేర్కొందన్నమాట. అయితే 10 ఏళ్ల కాలంలో జిల్లా స్థాయిలో నమోదైన మరణాలు, కాలుష్యంపై ఉపగ్రహ సమాచారం క్షేత్రస్థాయి పర్యవేక్షణ కేంద్రాల నుంచి వివరాలను తీసుకొని ఈ అధ్యయనం అయితే చేశారన్నమాట వీళ్ళు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.